అదే రకంగా అధికారులకి, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉంటాయో అన్ని రంగాల్లో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి అనేటువంటి దానికి ఉదాహరణే ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఉత్పత్తి పెంచుకుంటూ రైతు కూలీలు దొరకడం చాలా కష్టం. వ్యవసాయం అనేది చాలా భారంగా తయారైపోతున్నటువంటి రోజుల్లో పండించినటువంటి పంటకి, దిగుబడికి, అమ్మకాలకి వ్యత్యాసం పెంచితేనే రైతన్న లాభపడతాడు. చాలా చాలా వృత్తులు చూస్తాం. ఆ వృత్తిలో ఆ వ్యక్తికి లాభం లేకపోతే నాకు ఈ వృత్తి వద్దు, వేరే వృత్తికి వెళ్ళిపోతారు. కానీ అనాదిగా రైతన్నే భూమిని నమ్ముకొని పంట మీద డబ్బు వచ్చినా లేకపోయినా నేను కానీ ఈ వ్యవసాయాన్ని ఆపేస్తే ప్రజా ఉనికే పోతుందనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఘనత రైతన్నకు దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ ఈ వ్యవసాయ యంత్రాల యొక్క పంపిణీ కార్యక్రమానికి బొబ్బిల్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత జయప్రదం చేసినందుకు మన జేడీ గారికి, వారి యొక్క సిబ్బందికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మంత్రివర్యులు, సోదర సమానులు, సహృదయులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి, సోదర సమానులు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత బుడా చైర్మన్ గారు వెంకటలక్ష్మి గారికి, అగ్రికల్చర్ జేడీ గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో వేదికలు అలంకరించిన ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలకి, ముఖ్య నాయకులకి, ఇతర అధికారులకి, పత్రికా సోదరులకి, జిల్లా నలుమూలల నుంచి మరియు బొబ్బిలి నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులకి, పత్రికా సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు, మనందరికీ ప్రీతమ నాయకులు, అందరూ ముద్దుగా బేబీ నాయన్గా పిలుపునిచ్చి మనందరం కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన్ గారికి, అలాగే కుటుంబాలతో, కుటుంబ సపోర్ట్తో ఎన్నో సంవత్సరాల్లో రాజకీయాన్ని తింటూ జయప్రకాష్ గారి వారసత్వాన్ని, కుటుంబాలు, తెలుగుదేశం కుటుంబాలందరినీ వచ్చి నమ్మకాన్ని కల్పిస్తూ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి తింటు లక్ష్మీనాయుడు గారికి, మరి అలాగే స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, అలాగే ఏఎంసీ చైర్మన్గా వచ్చినటువంటి లోకల్ నాయకులకి, మరి ఇతర పెద్దలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలందరికీ కూడా, మరి అంతేకాకుండా ఎందుకంటే మనందరిది విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనకబడిన జిల్లా అంటారు. అయితే ఎందుకు వెనకబడ్డాం, ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకెళ్లాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉంది. ఈరోజు ఇండస్ట్రీస్ కల్పిస్తామని ఎంతో రైతు సోదరులు వందల వేల ఎకరాలు ఈరోజు గ్రోత్ సెంటర్కి ఇచ్చాం. అయితే ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మనకు రాలేదు. అయితే భవిష్యత్ కాలంలో ఆ పార్క్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది,
అగ్రికల్చరల్ ఇండస్ట్రీకి అనుబంధం చేసినటువంటి ఇండస్ట్రీస్ కూడా తేవాలని, ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్తో మేము ముందుకెళ్తున్నాం. మరి అంతేకాకుండా ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సోదరులకి రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు ఈరోజు చేస్తున్నాం. మొదటగా చెప్పేది, ఏదైతే రైతన్న పండిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కొనే పరిస్థితి బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుందంటే ఖచ్చితంగా మనందరం కూడా అభినందించాలి. ఎందుకంటే మనం ప్యాడీ రైతులు చూసాం, ధాన్యం ఈరోజు రైతన్నలకి గత 5 సంవత్సరాలు ఈ అగ్రికల్చర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, రోటోవర్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, లేకపోతే ఇతర పరికరాలు కానీ, ఇవన్నీ కూడా 5 సంవత్సరాలుగా గత గవర్నమెంట్ ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది రెండోసారి ఈ జిల్లాలో సుమారు రాష్ట్రం మొత్తం కలిపి 60 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కింద చాలామంది రైతులకి ఈరోజు బెనిఫిట్లు ఇవ్వడం జరిగింది, యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో సుమారు 5 కోట్లు వాల్యూ చేసినటువంటి పరికరాలు, 2 కోట్ల సబ్సిడీ కూడా రైతులకు ఇవ్వడం, మరి అవన్నీ కూడా వినియోగంకి వచ్చేదానికి ఈరోజు పెద్ద ఎత్తున ఆస్కారం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు సోదరుల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల తాలూకా ఆర్థిక అభివృద్ధి కోసం ఏ రకంగా సహాయం చేయాలి, ఎటువంటి సపోర్ట్ మెకానిజం ఏర్పాటు చేయాలన్న దాని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగేదానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. భవిష్యత్ కాలంలో చాలా టెక్నాలజీస్ కూడా జోడించబడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ సంవత్సరం డ్రోన్స్ని సబ్సిడీ రేట్లో 80% గ్రాంట్ రేట్లో, అంటే 80% లోన్ డ్రోన్ కొన్న వాళ్ళకి 15 రోజుల్లోనే వాళ్ళకి 80% ఏదైతే అమౌంట్ ఉందో అది పడిపోవడం జరుగుతుంది. సుమారు 10 లక్షల డ్రోన్లో 8 లక్షలు మళ్ళీ వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 2 లక్షలతోనే డ్రోన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రైతులు ప్రతి మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. ఇక్కడ డ్రోన్ సర్వీస్ వల్ల కూడా స్ప్రేయింగ్ కరెక్ట్గా అవుతుంది. ప్లస్ 30% ఆఫ్ ది 30% పెస్టిసైడ్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే డ్రోన్లో చాలా మంచి విధానం ఉంది. ఎందుకంటే మాన్యువల్గా చేయడం వల్ల అక్కడక్కడ ఎక్కువగా ఎరువులు పడడం జరుగుతుంది. డ్రోన్ వినియోగం వల్ల 30% తగ్గడం జరుగుతుంది. ఇలాంటి బెనిఫిట్లు కానీ మరి అలాగే ఈరోజు రేపు పొద్దున్నటువంటి అన్నదాత సుఖీభావ కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది. ఈ నెలాఖరికి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే దానికి 5,000 జోడించి రైతన్నులకు ఇవ్వడం, అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే దానికి ఒక 5,000, మరి లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చిన 2,000కి 4,000 ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతన్నకి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రామిస్ని పూర్తి దశలో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష నాయకులు ఏవైతే విమర్శలు ఇస్తున్నారో దాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిసెస్ నెరవేర్చడమే కాకుండా అదనంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారు 140 ప్రామిసెస్ కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే మీరు అందరికీ తెలియదు, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము. చాలా విషయాలు ఏవైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన యువగలంలో నడుస్తున్నప్పుడు చాలా విషయాలు ఆయన తెలుసుకున్నారు. ఆ ప్రతి ఇష్యూను కూడా ఆయన బుక్లో రాసుకొని దానికి సొల్యూషన్ వచ్చే దశగా ఈరోజు కార్యాచరణ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఇటువంటి ఉన్నటువంటి చిన్న ఇష్యూస్ అవ్వచ్చు, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. అలాగే నిన్నగాక మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మ్యాంగో మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి కూడా జిఎస్టీ తగ్గే విధానం కూడా చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రైతులకి ఉపయోగపడేవి, రైతులకి ఖచ్చితంగా మంచి సహాయం చేకూర్చామనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బొబ్బిలి కేంద్రంగా మన రీసెంట్గా ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి కూడా టెండర్ కాల్ఫర్ చేసి ఆ టెండర్స్ని కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం కూడా ఈ ప్రభుత్వం కలిగజేస్తుందని తెలియజేస్తుంది.